హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి టేబుల్స్ అన్నమాట. అసలు టేబుల్స్ ఎందుకు వాడతామంటే, వెబ్ పేజ్లో మనం ఇన్ఫర్మేషన్ టేబుల్లో చూపించాలి టేబుల్ రూపంలో అంటే మనం ఈ టేబుల్స్ వాడతామన్నమాట. ఫస్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ టేబుల్. ఏ టేబుల్ ఇన్ హెచ్టిఎంఎల్ కన్సిస్ట్స్ ఆఫ్ టేబుల్ సెల్స్ ఇన్సైడ్ రోస్ అండ్ కాలమ్స్. ఒక టేబుల్కి రోస్ కాలమ్స్ ఉంటాయి కదా, ఆ రోస్ కాలమ్స్లో టేబుల్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మీకు అర్థం కాదు. ఫస్ట్ మనం టేబుల్ క్రియేషన్ అప్పుడు మొత్తం క్లారిటీగా చెప్తాను లాస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ సెల్స్. ఈచ్ టేబుల్ సెల్ ఈజ్ డిఫైన్డ్ బై ఏ టీడీ ట్యాగ్. ఈ టీడీ ట్యాగ్ ఏంటంటే టేబుల్ డేటా అన్నమాట. ఎవ్రీథింగ్ బిట్వీన్ టీడీ ట్యాగ్స్ ఆర్ కంటెంట్ ఆఫ్ ద టేబుల్ సెల్. అసలు ఈ టీడీ ట్యాగ్ ఎందుకు వాడతామంటే, మనం టేబుల్లో పెట్టాల్సిన కంటెంట్ ఈ టీడీ ట్యాగ్లో పెడితే దాని కింద వెళ్ళిపోద్ది అనమాట కంటెంట్ రూపంలో. నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ రోస్ అనమాట. ఈచ్ టేబుల్ రో స్టార్ట్స్ విత్ ఏ టీఆర్ ట్యాగ్ అండ్ ఎండ్స్ విత్ ఏ /tr ట్యాగ్. ఈ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మనం రోస్ క్రియేట్ చేయాలంటే టేబుల్లో ఈ టీఆర్ ట్యాగ్ వాడతాం అనమాట. టీఆర్ స్టాండ్స్ ఫర్ టేబుల్ రో. ఈ టేబుల్ క్రియేషన్ మొత్తం మనం లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ హెడర్స్ అనమాట. మనం టేబుల్కి హెడ్డింగ్స్ పెడతాం కదా, అది ఈ ట్యాగ్ వాడే పెడతామన్నమాట. టీహెచ్ అనే ట్యాగ్ వాడి మనం హెడ్డింగ్ రాస్తాం అనమాట. టీహెచ్ స్టాండ్స్ ఫర్ టేబుల్ హెడర్. మనం టీడీ ట్యాగ్ ఎప్పుడు వాడతాం? డేటాని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు టీడీ ట్యాగ్ వాడతాం. సో ఇప్పుడైతే మనం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం స్ట్రక్చర్ పెట్టుకున్నాం. నోట్ టైప్, హెచ్టిఎంఎల్, ఇవన్నీ హెడ్, టైటిల్, బాడీలో టేబుల్ క్రియేషన్ అని పెట్టాను. హెచ్టీ ట్యాగ్ తీసుకొని అక్కడ బ్రౌజర్లో కనిపిస్తుంది చూడండి లైవ్లో. ఇప్పుడైతే టేబుల్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి టేబుల్ అనే ట్యాగ్ తీసుకోవాలన్నమాట. టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ అనే ట్యాగ్ తీసుకున్న తర్వాత టీఆర్ అనే ట్యాగ్ తీసుకుందాం. టీఆర్ అంటే టేబుల్ రో. మనకి రోలో టీహెచ్ అనే ట్యాగ్ తీసుకున్నాం అనమాట. టీహెచ్ అంటే టేబుల్ హెడర్, హెడ్డింగ్ రూపంలో తీసుకున్నాం అనమాట. ఫస్ట్ దాంట్లో వచ్చేసి కంపెనీ అని పెడదాం. సెకండ్ హెడ్డింగ్కి వచ్చేసి కాంటాక్ట్ అని పెడదాం. థర్డ్ హెడ్డింగ్కి వచ్చేసి కంట్రీ అని పెడదాం. ఇక్కడ లైవ్లో కనిపిస్తుంది చూడండి, కంపెనీ, కాంటాక్ట్, కంట్రీ అని. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టీఆర్ ట్యాగ్ తీసుకొని ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, అందులో టేబుల్ డేటా పెడదాం. ఇప్పుడు ఆ కంపెనీ కింద, కాంటాక్ట్ కింద, కంట్రీ కింద ఇప్పుడు డేటా పెడదాం. డేటా వచ్చేసి కంపెనీ దాంట్లో నరేషన్ పేరు పెట్టాను అన్నమాట. తర్వాత కాంటాక్ట్ అనే దాంట్లో నెంబర్ ఏదో ఒకటి పెడదాం, 98765431. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ అనే దాంట్లో మళ్ళీ టీడీ ట్యాగ్ తీసుకొని జర్మనీ అని పెడదాం. సో ఇక్కడ బ్రౌజర్లో కనిపిస్తుంది కదా, నరేషన్, కాంటాక్ట్, ఇవన్నీ ఇదంతా టేబుల్ క్రియేషన్ అన్నమాట. మనకి టేబుల్ లైన్స్ కనిపించాలంటే మనం సిఎస్ఎస్ అప్లై చేసినప్పుడు ఆ లైన్స్ కనిపిస్తాయి అన్నమాట. మధ్యలో సెల్స్ మధ్యలో లైన్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇదండి టేబుల్ క్రియేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.